కాంపోజిట్ డేటా టైప్స్లో అరేస్, కంటైనర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అరేస్ చూద్దాం. అరేస్ వచ్చేసి అరేస్ ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. అరేని జాబ్లో ఇలా చేస్తాం. స్టాటిక్ వర్డ్ అరే ఇంట్ ఐ. ఇక్కడ ఐ అనేది మనం డిక్లేర్ చేసాం. ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసాక సెమీకాలం పెట్టాము. సో ఏంటంటే ఆల్ ద వేరియబుల్ షుడ్ బి ఇనీషియలైజ్డ్ బిఫోర్ సెమీకాలం. ఏమన్నా చేయాలనుకుంటే అవన్నీ సెమీకాలం పైన డిక్లేర్ చేసేయాలి. అరేని రిప్రజెంట్ చేసేది అరేని ఎట్లా స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఐ ఆఫ్ 1 = 10 అని డిక్లేర్ అలా ఇనీషియలైజ్ చేస్తాము. సో అయిపోయాక ప్రింట్, ఈ మూడింటిని ప్రింట్ చేయమన్నాం. పాజ్ ఎందుకు పెడతాము అంటే సో దట్ ఇట్ హోల్డ్స్ ద రిజల్ట్. కంపైల్ ఇట్ అండ్ దెన్ రన్ ఇట్. రన్ చేసినప్పుడు 10, 20, 70 డైరెక్ట్గా స్పేసెస్ లేకుండా వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని స్పేసెస్తో కావాలి అనుకుంటే ఇలాగా సింగిల్ కోట్స్ విత్ లోపల స్పేస్ ఇచ్చి చేసి నెక్స్ట్ సేవ్ చేసి కంపైల్ ఇట్ అండ్ దెన్ రన్ ఇట్. చూస్తే ఇప్పుడు 10, 20, 70 స్పేసెస్తో సహా వచ్చినాయి. ఓకే. అరేస్ బోత్ క్లాసెస్లోను డేటా టైప్స్లోను రెండిట్లో ఉంటాయి. డేటా టైప్స్లో వాడే అరేస్ని వచ్చేసి మనం లూపింగ్ కాన్సెప్ట్స్ కోసం వాడలేము, బట్ క్లాసెస్ని మాత్రం లూప్స్కి వాటికి వాడుకోవచ్చు. దట్స్ ఆల్ విత్. ఇందాక డేటా టైప్స్లో అరేస్ చూసాం, కాంపోజిట్ డేటా టైప్స్లో. ఇప్పుడు కంటైనర్స్ చూద్దాం. కంటైనర్ అంటే ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. కంటైనర్లో రఫ్లీ అబౌట్ 7 ఫంక్షన్స్ ఉన్నాయి. 7 ఫంక్షన్లో 1 కాన్పీక్ యూజ్ టు రీడ్ డేటా ఫ్రమ్ కంటైనర్. కాన్ లెంగ్త్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద కంటైనర్. కాన్ డిలీట్ అంటే ఒక ఎలిమెంట్ని కంటైనర్ నుంచి డిలీట్ చేయాలంటే కాన్ డిలీట్ వాడతాం. కాన్ ఇన్సర్ట్, ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే కంటైనర్లో కాన్ ఇన్సర్ట్ వాడతాం. కాన్ పోక్, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ని కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే కాన్ పోక్ యూజ్ చేస్తాం. కంటైనర్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని నల్ చేసే ఎంటీ చేసేయాలంటే కాన్ నల్ వాడతాము. ఒక కంటైనర్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి అని కనుక్కోవాలంటే కాన్ ఫైండ్ యూజ్ చేస్తాం. సో రఫ్లీ జాబ్లోకి వెళ్ళి కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటే ఒక కంటైనర్కి కాన్ అని నేమ్ ఇచ్చుకుందాం. కాన్ నేమ్ ఇచ్చుకున్నాము. నేమ్ ఇచ్చుకుని ఆల్రెడీ ఓకే అయిపోయినాయి కాబట్టి ఇనీషియలైజేషన్స్ సెమీకాలం పెట్టుకుని కాన్ని ఇలా చేద్దాం. ఓకే, కంటైనర్కి ఒక వేరియబుల్ కాన్ అనుకున్నాము. ఆ కాన్ని ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టుగానే కంటైనర్ కాన్ ఈజ్ ఈక్వల్ టు 23, 23.3 ఒక రియల్ నెంబరు, ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇచ్చాం, ట్రూ బూలియన్ ఇచ్చాం, డేట్ ఇచ్చాము. ఇది వచ్చేసి బేసినం అనమాట. బేసినం మనకి ఏ బేసినం మనకు తెలియదు కదా. సో రఫ్లీ అబౌట్ ఇది ఏబిసి అనే బేసినం ఒకటి ఉందనుకున్నాము మోడల్లో. ఆల్రెడీ అది బిల్ట్-ఇన్ ఫంక్షనాలిటీ. ఏబిసి ఇచ్చుకుంటే స్కోప్ రిజల్యూషన్ అంటారు 2 డాట్స్ని. స్కోప్ ఈ 2 కాలమ్స్ని స్కోప్ రిజల్యూషన్ అంటారు. స్కోప్ రిజల్యూషన్ ఇస్తే ఆ బేసినమ్స్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో వస్తాయి. సో మనం ఇప్పుడు వాల్యూ తీసుకుందాం అనుకుందాము. ఓకే, దట్ ఈస్ హౌ ఒక బేసినం ఇచ్చాము. ఇది కంటైనర్ ఇలా ఉంటుంది. బట్ కంటైనర్ని మనం ఎలా ఉంది యాక్చువల్లీ ఒక వాల్యూ ప్రింట్ చేయాలనుకుందాం అనుకో కంటైనర్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ చూద్దాం. ప్రింట్ కాన్పీక్ 1 అన్నాం అంటే కాన్పీక్లో ఉన్న ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలి. సో హియర్ సేవ్ ఇట్. కంటైనర్లో ఉన్న ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ కాన్పీక్. కాన్ అనేది మనం అనుకున్న కంటైనర్ నేమ్ కాబట్టి కాన్ 1. సేవ్, కంపైల్ ఇట్ అండ్ రన్ ఇట్. సో 23 అనేది ఇచ్చాం. సో మనం సెకండ్ వాల్యూని కూడా ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సేమ్ అగైన్, సేవ్ ఇట్, కంపైల్ ఇట్ అండ్ రన్ ఇట్. సో 23.3. సో ఇలా కంటిన్యూస్గా ఉన్నటికన్నిటికి ఇచ్చుకుంటామంటే అలా ఇచ్చుకోలేం కదా. ఇప్పుడున్న దాంట్లో మనకి 6 వాల్యూస్ ఉన్నాయని మనకు తెలుసు. సో ఫర్ లూప్ 6. ఇక్కడ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు సి అనుకున్నాం. సి వచ్చేసి 1 to 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 to 6 ఇది వచ్చింది. ఓకే, ఓకే, ఫర్ సి ఈజ్ ఈక్వల్ 1
ఆన్ ఇది కూడా ఓకే. ఇప్పుడు 6 డిజిట్స్ ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి వి నో కాబట్టి ఇచ్చాము. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్ ద 6 ఉన్నాయన్ని కంటైనర్లు అన్నీ ప్రింట్ అయినాయి, బట్ ప్రింట్ అయినాయి. సో ఇందాక మనకి కంటైనర్ లెంగ్త్ ఏంటి అని తెలుసు కాబట్టి 6 ఇచ్చాము, ప్రింట్ చేసేసాం. కానీ యాక్చువల్లీ రియల్ కేసెస్లో మనకి కంటైనర్ లెంగ్త్ ఎంతో తెలియదు. సో ఇక్కడ C ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కంటైనర్ లెంగ్త్ అంటే దాని లెంగ్త్ని రీడ్ చేస్తుంది, CON వస్తుంది. ఓకే, ఇది అయ్యింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం, కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. చూసాం కదా ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. ఓకే దెన్ ఓకే. ఇప్పుడు కాన్ ఇన్సర్ట్ చూద్దాం. కాన్ ఇన్సర్ట్ అంటే కాన్ ఇన్సర్ట్ ఎందుకు, ఒక కంటైనర్లో వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి పనికి వస్తుంది. సో ఇప్పుడు కాన్ ఇన్సర్ట్ INS కాన్ ఇన్సర్ట్ ఓపెన్ ద బ్రాకెట్. సో కంటైనర్ అంటున్నాడు. మనం ఇక్కడ అనుకున్న కంటైనర్ ఏంటి, CON కంటైనర్ ఇన్సర్ట్ ఇంటిజర్ ఇన్సర్టెడ్ పొజిషన్ అంటున్నాడు. ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాము, వెల్ ఫస్ట్ థర్డ్ పొజిషన్ అనుకుందాం. థర్డ్ పొజిషన్లో ఎగ్జాంపుల్ ప్లేస్లో థర్డ్ పొజిషన్లో దీన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం చేద్దాం, స్ట్రింగ్ చేద్దామా? ఓకే స్ట్రింగ్ చేద్దాం. స్ట్రింగ్ సందీప్ అనుకుందాం. ఓకే అయిపోయింది, క్లోజ్ ద బ్రేసెస్. కానీ సెమీ కాలం ఇద్దాం. సెమీ కాలం ఇచ్చాం. సెమీ కాలం ఇచ్చి దీన్ని ఇప్పుడు సేవ్ చేద్దాం, కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. రన్ చేస్తే ఎగ్జాంపుల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే కాన్కి లింక్ చేయాలి, అంతే కదా. కాన్ ఇందాక అనుకున్న ఈ కాన్ని దేంట్లోకి వేయాలి, ఈ కంటైనర్లోకి వేయాలి. సో ఇట్స్ సేవింగ్ అగైన్, కంపైల్ ఇట్ అండ్ రన్ ఇట్. సో థర్డ్ ప్లేస్లో సందీప్ అయింది. సో అశ్విని ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా కాన్ లెంగ్త్ 7కి రీడ్ చేసుకుంది, అది ప్రింట్ చేసేసుకుంది. ఇన్ ద సేమ్ వే కాన్ డిలీట్ ఫంక్షనాలిటీ చూద్దాం. కాన్ డిలీట్ సెకండ్ పొజిషన్లో నుంచి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేద్దాం. సో దీన్ని ట్రై చేద్దాం, కంపైల్ ఇట్, రన్ ఇట్. సో సెకండ్లో నుంచి 23.3 పోయింది. నాకు ఇక్కడ అశ్విని ఎందుకు కనిపించట్లేదు అంటే వెల్ దీన్ని మనం ఇక్కడ క్లోజ్ చేసేసాం కాబట్టి. సందీప్ ఆల్రెడీ నేను దీన్ని ఇది చేసేసాను కాబట్టి సందీప్ పోయింది. సో లెట్స్ ట్రై లైక్ దిస్. చేసాము, సేవ్ చేద్దాం, కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. సందీప్ వచ్చేసింది, అది ఉండిపోయింది. బట్ యాక్చువల్లీ 2 ఏంటి 1 ఏంటి ఇలా చూద్దాం. కాన్ డిలీట్ ఫంక్షనాలిటీ వాడుకునేటప్పుడు ఓపెన్ బ్రేసెస్ కంటైనర్, ఏ కంటైనర్, కాన్ అనే కంటైనర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక ఇంటిజర్ ఇమ్మన్నాడు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది. వెల్ సెకండ్ పొజిషన్ స్టార్ట్ పాయింట్ ఇది సెకండ్ పొజిషన్ అనుకుందాం. అక్కడ నుంచి ఎన్ని డిలీట్ చేయాలి, వెల్ ఇప్పుడు 2 అనుకుందాం, 2 డిలీట్ చేయాలి. దీన్ని ఇంకో కంటైనర్లో పెట్టాలి. చూద్దాం. ఇప్పుడు దీన్ని కాన్ అంటే ఏ కంటైనర్ని చేయాలి అని చూపించాలి అనుకున్నాం కదా. ఓకే దిస్ సేవ్ ఇట్, కంపైల్ ఇట్ అండ్ రన్ ఇట్. చూసాం అనుకోండి సందీప్ పోయింది, 23.3 కూడా పోయింది. దట్ ఈస్ హౌ వీ షో డిలీట్ ఫంక్షనాలిటీస్. వెల్ ఇప్పుడు కాన్ నల్ గురించి చూద్దాం. కాన్ నల్ అంటే మొత్తం నల్ రిటర్న్ చేసేయాలి. రిటర్న్ చేసేద్దాం అనుకున్నాము. సో జస్ట్ సేవ్ ఇట్, కంపైల్ ఇట్, రన్ ఇట్. చూసి 0 ఏమీ లేదు అంటే ఎవ్రీథింగ్ కంటైనర్ ఈజ్ ఎంప్టీ. ఓకే కంటైనర్ ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు కాన్పోక్ చేద్దాం. కాన్పోక్ ఏంటి, ఉన్న వాల్యూని రీప్లేస్ చేయటం. ఓకే కంటైనర్, ఏ కంటైనర్లో, కాన్ అనే కంటైనర్లో int at what position, ఫస్ట్ స్టార్టింగ్ అట్ ఏ పొజిషన్, ఫస్ట్ 23ని మనం వేరే ఏదో ఒక డేటా టైప్తో ఏదో ఒక దాంతో రీప్లేస్ చేద్దాం.
1 అనుకున్నాం, 1 పొజిషన్ అంటే 23ని ఇక్కడ దేంతో రీప్లేస్ చేద్దాం, అశ్వని స్ట్రింగ్ అయితే డబుల్ బ్రేసెస్లో ఉండి అశ్వని అనే దాంతో రీప్లేస్ చేసాం. కానీ ఇదంతా దేనికి, ఇదంతా వెళ్ళి కాన్ అనే కంటైనర్కి అప్లికబుల్ అవ్వాలి. సో ఇచ్చాము, వాళ్ళు ఇక్కడ మీ కాలం ఇచ్చాం, జస్ట్ సేవ్ ఇట్, కంపైల్ ఇట్ అండ్ రన్ ఇట్. సో 23 పోయి అశ్వని రీప్లేస్ అయ్యింది. దిస్ ఈస్ హౌ వీ షో కాన్ పోక్ అండ్ కాన్ఫైన్డ్. కాన్ఫైన్డ్ ఏంటి అంటే ఇప్పుడు కాన్ఫైన్డ్కి కాన్ఫైన్డ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కాన్ఫైన్డ్ చూద్దాం. కాన్ఫైన్డ్ ఏంటి, ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ కంటైనర్లో ఏంటి అని చెప్పుద్ది. వెల్ కాన్ఫైన్డ్ ఈగో కాన్ఫైన్డ్ చేసినప్పుడు ఇంటిజర్కి కాన్ఫైన్డ్ని ఇది చెయ్యాలంట, యాక్చువల్ ఇనిషియలైజ్ చేయాలి. ఓకే చేద్దాం. ఏ కంటైనర్లో చూడాలి ఇప్పుడు, COIN అనే కంటైనర్లో ఎనీ టైప్ ఏ పొజిషన్ని ఏ ఎలిమెంట్ పొజిషన్ని చూపించాలి అనుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు ట్రూ చూద్దామా. ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెమీకాలన్స్లో ఉంటారా. ఓకే ఎగ్జాంపుల్ అనే దాన్ని ఒక పొజిషన్ చూద్దాము అనుకున్నాము. ఎగ్జాంపుల్ ఓకే కానీ ఏమన్నాడు, దాన్ని ఒక ఇంటిజర్కి రిటర్న్ చేయమన్నాడు. వెల్ I ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం, సారీ ఓకే ఐలోకి రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంట్ I అనేది ఒకటి ఇనిషియలైజ్ చేసుకున్నాము. I ఈక్వల్ టు అనుకున్నాము. ఓకే ఇక్కడ సెమీకాలన్ ఇద్దాం, దాన్ని ప్రింట్ చేయాలి కదా అదే ఏ స్టేట్లో ఉన్నదని. ఇప్పుడు ఇది అవసరం లేదు కదా మనకి, కాన్ఫిగ్ ఇది అవసరమా, ప్రింట్ కావాలి కదా, ప్రింట్ I కావాలి కదా. ఓకే ఇప్పుడు సేవ్ చేద్దాం, దీన్ని కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ అనేది ఫోర్త్ పొజిషన్ ఉన్నదని చూపించింది. దట్ ఈస్ హౌ వి సీ కంటైనర్స్ అండ్ దాని ఫంక్షన్స్. ఇందాక మనం అరేంజ్ చేసాం కాబట్టి జాబ్స్లో ఉన్నాయన్నీ, నాకు జాబ్స్ అన్నీ ఏమేమి జాబ్స్ చేసామన్నీ ఇటు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్లో చూపిస్తుంది. దట్ ఈస్ హౌ దట్స్ డన్ విత్ అరేస్ అండ్ కంటైనర్స్.